అంటే ఒకవేళ ఈ ఎలక్షన్స్ లో ఓడిపోయిన వాళ్ళు సైడ్ లైన్ అవుతున్నారు, సైడ్ లైన్ వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి అంటున్నారు. సైడ్ లైన్ అవుతున్నారంటే నాకు అర్థం కాదు. అంటే ఓడిపోయిన వాళ్ళు ఇంకా సైడ్ అయిపోతున్నారు, పెద్దగా పట్టించుకోవట్లేదు, అసలు వాళ్ళు దూరంగా ఉంటున్నారు. ఇంకా ఉంటారమ్మా. మళ్ళీ ఎప్పుడు వస్తుంది ఇది అయిపోయినాక మళ్ళీ అంతే. ఇప్పుడు ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు కొన్ని రోజులు తిరుగుతూ ఉంటారు, మిగతా వాళ్ళందరూ పట్టించుకోరు, వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళు బాధలు పెట్టినా చూసుకుంటారు. మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడే కదా వచ్చేది, వాళ్ళు కలిసేది. సైడ్ లైన్ అవటం అనేం లేదు. ఇప్పుడు మనకి ఇక ఇది తలకాయ నొప్పి ఎందుకు? మన పని కాదు, థ్యాంక్లెస్ జాబు, మనం చేయలేదండి ఎందుకు? మన టైం వేరే పెట్టుకోం, దీని మీద మనకేం ఆదాయం రాదు కదా. లేకపోతే పోనీ తృప్తిగా ఉంటుందా? అది లేదు. మనం ఒకటి చెప్తే అందరూ ఒప్పుకుంటే అవుతుంది, రానప్పుడు ఏదో మొక్కుబడిగా ఉంటుంది అంతే. మనకేం కావాలి? మన సిస్టమ్స్ని సరి చేసుకొని ఒక పూల్ ప్రూఫ్ చేసి పెట్టుకుంటే అదే రన్ అవుతుంది. దాన్ని ట్యాంపర్ చేస్తేనే ఈ తలకాయ నొప్పులు వస్తాయి. ట్యాంపర్ చేయకూడదు. ఎక్కడ ఏ లొసుకులు ఎదుగుతూ ఉంటారో చెప్పలేము. అది లేకుండా ఉంటే యాక్టివ్గా ఉండేవాళ్ళు, ఒక జెన్యూన్ ఉన్న వాళ్ళని ఎన్నుకుంటే సిస్టమ్ మరి ఇన్ని సంవత్సరాలకి ఎప్పుడు రాలేదే? 2 ఏళ్లకి అవ్వగానే వెళ్ళిపోయేది, 11 నెలలను పెట్టేవాళ్ళు. ఈసారి ఎందుకు వచ్చింది? 2 సార్లు వచ్చింది. కరోనా టైంలో ఎవరు రావట్లేదు కాబట్టి ఓసారి వచ్చింది, ఇంకొకసారి బైఫర్కేషన్ అప్పుడు వచ్చింది. అంటే గవర్నమెంట్ మారితే 2 జాయింట్లో ఉంది, ఇది ఎందుకు అని చెప్పి వచ్చింది. తప్పితే ఇంతవరకు ఎప్పుడు బ్రేక్ చేయలే. ఫస్ట్ టైం బ్రేక్ చేసింది ఈసారి. అది ఏంటి, దేనికోసం అనేది మీరు ఆలోచించుకోవాలి. ఏదో ఉందాం, ఇంకొకటి మనకేదో ఈ పొజిషన్ ఉంటుంది అని అనుకుంటున్నారు. ఏ పొజిషన్ ఏముండదమ్మా. వాళ్ళ అవసరం కోసం వాడుకుంటారు, తర్వాత తీసేస్తారు అంతే. ఇది కూడా సరే. ఇప్పుడు ఈ ఓటీటీలు పాన్ ఇండియా మార్కెట్ వచ్చిన తర్వాత కూడా ఛాంబర్ ఇంకా పాత పద్ధతిలోనే, పాత ఆలోచనలతోనే ఆలోచిస్తుంది అని చెప్పేసి అంటున్నారు. అవునమ్మా, ఛాంబర్ అదే మీరు అర్థం చేసుకోవాలి. ఛాంబరు ఇప్పుడు అందుకనే ఇంప్లిమెంటేషన్స్ ఇవన్నీ ట్రైనింగ్ ఇవ్వాలి, ప్రోగ్రామ్స్. ఇప్పుడు వస్తారు, ఫారిన్ నుంచి వస్తారు, కంపెనీస్ వస్తాయి, రమ్మంటారు, ఎవ్వరు రారు. ఆడ పోయి చేసేది. ఇప్పుడు వచ్చి లండన్ వచ్చేది ఏంటి, మీకు ఇంత పర్సెంటేజ్ ఇది ఇస్తాం, బెనిఫిట్స్ ఇస్తున్నాం అంటున్నారు, ఎంకరేజ్ కోసం, టూరిజం కోసం. అలానే చాలా అదర్ ప్లేసెస్ నుంచి కూడా వస్తున్నారు. అవి యూటిలైజ్ చేసుకోవాలి. ఎంతమంది వీళ్ళకి ఆ నాలెడ్జ్ ఉంది? ఆ పెద్దవాళ్ళు యూటిలైజ్ చేసుకుంటున్నారు, 1 or 2. ఇప్పుడు అంతకుముందు వచ్చారని చెప్పి వెళ్ళి చాలా ప్లేసెస్, అజర్బైజాన్ ఇలా డిఫరెంట్ ప్లేసెస్ వెళ్ళి చేశారు కదా, అక్కడ కాస్ట్ తక్కువలో. అది ఉపయోగించుకోవాలి. వీళ్ళు ఉపయోగించుకునే మనుషులు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు మాకేమి చేయటం లేదంటే ఏం చేస్తారు? ఇప్పుడు మీరు ఏదో సినిమా తీసి, ఇప్పుడు మీరు ఒక పండు చేశారమ్మా, తయారు చేసుకొచ్చారు, మంచి షోగా పెట్టి చేసి అమ్ముకుంటే వెళ్తుంది. అదే పండు మామూలుగా పెట్టి అమ్మితే అది తక్కువ రేటుకి వెళ్తుంది, కొనేవాడు ఉండదు. ఇప్పుడు రైతుల పరిస్థితి ఏంటి? మనం తెలుసుకొని అవగాహనలు రావాలి. ఇది ట్రేడ్ బాడీ. ఇవాళ మేమెందుకు సినిమా తీయట్లేదు? నాకు ఎంతో కొంత సర్కిల్ ఉంది, భగవంతుడి దయ వల్ల నాకు ఇది ప్రాబ్లం లేదు. మరి నేను ఎందుకు సినిమా తీయట్లా? నేను తీస్తే నాకేం తీయాలో తెలియదు, ఇవాళ ఉన్న సిచ్యువేషన్ ఎలానో తెలియదు. నా డబ్బులు నేను పెట్టి నేనున్న నా హ్యాపీ లైఫ్ని సఫర్ చేసుకోవటం. నేను నోరు మూసుకొని గమ్ముని కూర్చున్నా. పెద్దవాళ్ళు మానేస్తున్నారమ్మా. ఇది ప్యాషన్గా ఉన్నవాళ్ళు, ఇంకా సినిమా తీయను అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. నేను పేర్లు చెప్పకూడదు. అంటే పెద్ద సూపర్ హిట్స్ తీసిన సినిమా హీరోలు కూడా, ప్రొడ్యూసర్స్ కూడా మనకు వద్దు. ఆ రేస్లో మనం పరిగెత్తలేము. అది ఆలోచించాలి తప్పితే వేరే ఏం కాదు. ఇప్పుడు వచ్చేది కూడా ఏంటంటే, ఎందుకు విడిపోయింది 2 గ్రూపులుగా? ఈ గ్రూపులు జనం ఎక్కినప్పుడు, ఈ జనంలో ఓటింగ్లో ఇదైనప్పుడు వాళ్ళు వాళ్ళకి నచ్చదు. ఇప్పుడు ఒక చెప్పినప్పుడు కొంతమంది నచ్చదు. నచ్చినప్పుడు వాళ్ళకి ఏంటి, వీళ్ళంతా వేరు, వీళ్ళంతా పెద్దవాళ్ళు అంటారు. వాళ్ళు సినిమాలు తీసుకునే జాగ్రత్త తీసుకొని వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు. వాళ్ళు ఫ్లాప్ అయితే వాళ్ళు కూడా ఉండరు కదా. ఇక్కడ ఎవరు పర్మనెంట్ కాదు కదమ్మా. అది నేను అనేది. సక్సెస్సే పర్మనెంట్. మీ సినిమా హిట్ అయితే మీరు పెద్ద, మరుసటి రోజే పెద్ద. ఇప్పుడు మొన్న క్రికెట్ టీం వచ్చింది, అంతకుముందు వాళ్ళు ఎవరు? ఒక సక్సెస్ తర్వాత ఆమె సూపర్ అయ్యారు కదా. ఇప్పుడు వాళ్ళు పెద్ద, వీళ్ళు కాదు కదా. అది ఆలోచించుకోకుండా మాట్లాడటం. మనం ఏదో మన ప్రాబ్లం వలన మనం తీయలేక, లేకపోతే సబ్స్టాండర్డ్ చూసో, లేకపోతే ఏదో చేసి సరైన డిస్ట్రిబ్యూటర్ చేయక, సినిమా బాగాలేనప్పుడు ఎవరు థియేటర్ రన్ చేసేవాడికి వాడికి డబ్బులు రావాలి కదా. ఆడియన్స్ రావట్లా. ఇప్పుడు మీరు చూస్తే ఈ మధ్య పెద్ద సినిమా కూడా 60%, 70% కూడా లేవు. మరీ 10 మంది 20 మంది అలా వస్తున్నారు. నెంబర్ ఆఫ్ థియేటర్లు వేసి, ఒక థియేటర్ వేసి రన్ చేసే రోజులు ఉంటే వచ్చేదమ్మా. ఇవాళ ఒకేసారి అన్ని థియేటర్లు వేస్తే ఎక్కడ ఉంటుంది?
కంపల్సరీగా అన్ని థియేటర్లు వేయకూడదని పెట్టి మ్మ్. అంతకుముందు నెల రోజులు సంవత్సరం ఆడేది, మ్మ్. తర్వాత 100 రోజులు ఆడేది, 50 రోజులు వచ్చేది. అప్పుడు మలయాళంలో 2 వారాలు 3 వారాలు ఆడితే గొప్ప, చిన్న ఏరియా కాబట్టి. ఇప్పుడు ఏముంది, అన్ని వేల థియేటర్లు వేసేస్తే ఇంకేంది, వారంలో అయిపోతుంది, అవును. ఇంకెక్కడ ఉంటుంది. మ్మ్. వాడేం చూస్తాడు, హీరోలు వస్తారనుకొని ఇస్తాడు, చిన్నటికి రాడు. చిన్న సినిమా చిన్న వేసుకొని బాగుంటే వస్తుంది. మ్మ్. అది మనం ఆ డైమెన్షన్స్ ఆలోచించకుండా మన యొక్క తప్పుల్ని దాని మీద పెడతాం అనేది కరెక్ట్ కాదు. మీ అంతరాత్మకు తెలుసు. అక్కడ మాట్లాడేదానికి నాకు మైక్ ఇస్తే నేను ఏముంది 4 మాట్లాడతా, వాళ్ళు అన్యాయం చేశారు, వీళ్ళు అన్యాయం చేశారు, ఇదంతా అది అంట. ఆ, మళ్ళీ ఇంటికి వెళ్ళినాక నీ మనసులో ఆలోచిస్తే తెలుస్తుంది నీకు. అవును. ఆ మైక్ ఉన్నంత వరకే, మైక్ లేకపోతే ఉండదు. అవును. ఇప్పుడు మీ కెమెరాస్ ఉంటే హడావుడి చేస్తారు, కెమెరా లేదనుకోండి ఎవరు ఉండరు. అవును సార్. అది